హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్నపుటల్ కల్చర్ థింగ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈసారి దివాళీకి డిఫరెంట్ వేలో ఫ్లవర్స్ చేద్దామని అనుకున్నా. అది ఏ విధంగా చేశానో చూడండి. మీకు కూడా నచ్చితే అలా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ఫ్లోర్ తీసుకున్నా. అందులో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేద్దాం అనుకున్నా. అందులో గ్రీన్, పింక్, వైలెట్ కలర్‌ని యూజ్ చేసి ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నా. మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పిండిని తీసుకొని మనం మిక్స్ చేసేసుకొని దాన్ని మంచిగా చపాతీ కన్నా కొంచెం గట్టిగా పిసికేసుకోవాలి. తర్వాత అది చపాతీలాగా చేసేసిన తర్వాత ఇట్లా షేప్స్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇట్లా అరేంజ్ చేసి దాన్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా దాన్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ పింక్ కలర్ చపాతీలాగా చేసేసుకొని దాన్ని సమ్ పార్ట్స్ లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి నీట్‌గా. కానీ కలర్స్ లాగా చేస్తే ఫస్ట్ టైం ఇట్లా కలర్స్ యూజ్ చేసి చేస్తున్నా. చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ లెక్క తొందరగా అయిపోయింది చేయడం కూడా. ఎప్పుడు రొటీనే అవుతుంది. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ట్రై చేసిన. బట్ ఫస్ట్ టైం రాలేదు. తర్వాత వచ్చినాయి. అంటే ప్రాక్టీస్ మేకే మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! అదే విధంగా ఫస్ట్ రాలేవు. తర్వాత చాలా బాగా వచ్చినాయి. పర్ఫెక్ట్ అయిపోయింది అందులో చేయడం అన్నాడు. నెక్స్ట్ టైమ్ ఇంకా ఈజీగా చేసేస్తా. బట్ ఫస్ట్ టైం చేస్తున్నా కొంచెం ఈజీగానే అనిపించింది. కానీ కలర్స్ యూజ్ చేసి చేస్తుంటే కొంచెం మంచిగా ఉన్నాయి అన్నట్టు డిఫరెంట్‌గా. కొంచెం ఇవి మనము పిండి అనేది కొంచెం గట్టిగా పిసుక్కుంటే ఇవి కొంచెం అతుక్కోవన్నట్టు. అది కొంచెం మెత్తగా అయిపోయేసరికి అలా అతుక్కుంది. బట్ మీరు మంచిగా చేయాలనుకుంటే వాటర్ అనేది తక్కువ వేసి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా పిసికేసుకొని చేసుకోండి. అలా ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఫ్లవర్స్ షేప్ అనేది కంపల్సరీగా వస్తది. దాన్ని కొంచెం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుందన్నట్టు. ఇప్పుడు రొటీన్ వే కాకుండా కొంచెం డిఫరెంట్ వేగా థింక్ చేయాలి. లైఫ్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు. సమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఒకసారి మనం చేసే జాబ్ పరంగా గానీ ఏదైనా కావచ్చు. లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటది. బట్ వాటిని మనము పాజిటివ్ థింకింగ్‌గా తీసుకొని లైఫ్‌ని అయితే లీడ్ చేయాలి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే దాని మీద మన యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం అది కరెక్ట్‌గా చేయగలుగుతాము. బట్ ఏ ఫీల్డ్‌లోనైనా మనం సక్సెస్ కావాలంటే మనకు పేషెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బట్ నేనున్న ఫీల్డ్ ప్రకారం చెప్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కి ఎక్కినామంటే మనం కొంచెము డేర్‌నెస్ అనేది ఉండాలి. అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా పాజిటివ్ తీసుకునే విధంగా మైండ్ సెట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో అయితే మనము సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ పేషెన్సీ అనేది ఉంటేనే ఏ ఫీల్డ్‌లో అయినా మనం సక్సెస్ అయితాము. జస్ట్ వీడియో తీసి అప్‌లోడ్ చేస్తేనే డబ్బులొస్తాయి అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. బట్ నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చినంక తెలిసింది మనము హార్డ్ వర్క్ చేస్తేనే మనకి పేషెన్సీ ఉంటేనే ఎందులో అయినా సక్సెస్ అయితామని తెలిసింది. బట్ ఒక వీడియోగ్రాఫర్‌కి మనము వీడియో తీయాలి. కంటెంట్ ఏదో చూసుకోవాలి. వీడియో తీయాలి. దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. బట్ దానికి మనం ఎడిటింగ్ చేసినా కూడా వ్యూస్ వస్తాయా రావా అనే డౌట్ ఉంటది. మనకి వ్యూస్ వస్తేనే మనకి వీడియో అనేది వైరల్ అయితది కాబట్టి చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటది. మరియు దీనిలో సక్సెస్ కావాలంటే మనకు పేషెన్సీ ఉండాలి. ఇక్కడ ఇలా ఫ్లవర్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది అన్నట్టు. ఫస్ట్ టైం ట్రై చేసిన ఇట్లా ఫ్లవర్స్ చేయడం అయితే ఎప్పుడు చేయలే అన్నట్టు. చాలా బాగా వచ్చినాయి. మేబీ వీటిని మనము ఫుడ్ కలర్స్ యూజ్ చేసి చేసిన తర్వాత మనము ఆయిల్‌లో స్వీట్ ఐటెమ్స్‌లా కూడా మనము చేసుకోవచ్చు అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి.
బట్ వీటి చేసిన తర్వాత వీటిని మధ్యలో చిన్న చిన్న ఒత్తులుగా తయారు చేసి ఈ విధంగా పెట్టుకొని ఈ దివాళీకి స్పెషల్గా మనము దీపాలాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ దివాళీకి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. నాకు అసలు ఫ్లవర్ డ్రాయింగే రాదు. అసలు ఫ్లవర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ దివాళీకి అయితే మీకు ఇలా చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఈ ఫ్లవర్స్ ఏ ఈ ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఫైనల్గా హ్యాపీ దివాళీ. ఈ దివాళీ నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.